వాంకడే వేదికగా జరిగిన సెమీఫైనల్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి ఫైనల్కు రీచ్ అయ్యారు. అండ్ ఈ మ్యాచ్ అయితే మామూలుగా లేదు, ఫుల్ పైసా వసూల్ మ్యాచ్. అసలు సెమీఫైనల్ అంటే ఎలా ఉండాలో అలా ఉంది ఈ మ్యాచ్. అఫ్కోర్స్ కంప్లీట్లీ హై స్కోరింగ్ మ్యాచ్. బట్ నిజంగా లాస్ట్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పర్టికులర్గా ఇంగ్లాండ్ యంగ్స్టర్ జాకబ్ బెథెల్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో మన టీమిండియా ఫ్యాన్స్కి హార్ట్ అటాక్ తెప్పించాడు. నిజంగా చివరిలో అతనికి అవతల నుంచి సరైన సపోర్ట్ రాలేదు, కానీ లేకపోతే మన టీమిండియాని ఓడించేసేవాడు. మేలో 18th and 19th ఓవర్లో చూసాం మన టీమిండియా మెల్లగా గేమ్ని పుల్ బ్యాక్ చేసింది. ది గోట్ బుమ్రా ఒక అద్భుతమైన ఓవర్ వేశాడు, 18 ఓవర్లు 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ దెన్ ది క్లచ్ గార్డ్ హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్ 19th ఓవర్ వేశాడు. సో 2 ఓవర్లో జాకబ్ బెథెల్ యొక్క విధ్వంసాన్ని ఆపి మన టీమిండియాకు గెలుపుని అందించాయి. అది కూడా ఈ మ్యాచ్లో మన టీమిండియా క్యాచింగ్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదు కాబట్టి మనం ఫైనల్కి వెళ్ళాం. అదే ఫీల్డింగ్లో ఎక్కువ మిస్టేక్స్ చేసి ఉంటే ఈ మ్యాచ్ అయితే మనం చేజారిపోదును. ఇన్ఫాక్ట్ ఈ రోజు మన క్యాచింగ్ టాప్ నాచ్లో ఉందంటే దానికి మెయిన్ రీజన్ అక్షర్ పటేల్. అసలు మైండ్ బ్లోయింగ్ రీతిలో క్యాచెస్ తీసుకున్నాడు. సో రియల్లీ ఈ సెమీఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా థ్రిల్ ఇచ్చింది. ప్రీవియస్గా 2 జట్ల మధ్య జరిగిన లాస్ట్ 2 సెమీఫైనల్స్ చూసుకుంటే చాలా వరకు వన్ సైడెడ్. అంటే 2022లో ఇంగ్లాండ్ వాళ్ళు వన్ సైడ్ చేసి గెలిచారు, అండ్ 2024లో మన వాళ్ళు సేమ్ రిపీట్ చేశారు. రివెంజ్ తీర్చుకున్నారు. బట్ ఈ సెమీఫైనల్ మాత్రం అలా కాదు, 2 జట్లు కలిపి 499 రన్స్ కొట్టారు. బట్ ఇన్ ది ఎండ్ మన టీమిండియా 7 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళారు. సో ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి, అలాగే బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ 2 జట్ల బ్యాట్స్మెన్ అయితే పిచ్ మీద పండగ చేసుకున్నారు. ఎస్పెషల్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి మరోసారి కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అంటే జింబాబ్వేకి అగైనెస్ట్ ఎలా అయితే అందరూ కలిసి భారీ స్కోర్ కొట్టారు, ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ మరోసారి ది మ్యాన్ సంజు శాంసన్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు, ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు. అసలు లాస్ట్ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ని ఎక్కడైతే ఆపేశాడో అక్కడ నుండి కంటిన్యూ చేశాడు. అండ్ దెన్ అతనికి సపోర్ట్గా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చాలా మంచి క్యామెస్ ఆడారు. దీనివల్లే మన టీమిండియా సెమీఫైనల్లో 253 పరుగుల భారీ స్కోర్ కొట్టగలిగింది. అయితే ఇంత పెద్ద స్కోర్ కొట్టినా కానీ మన టీమిండియా ఫ్యాన్స్కు కంటి మీద కొనుక్కలేదు భయ్య. అసలు ఆ జాకబ్ బెథెల్ వచ్చేరాగానే 3 సిక్స్లు కొట్టి మన టీమిండియాకి షాక్ ఇచ్చాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే మన బౌలర్స్ని డామినేట్ చేసిన విధానం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ యంగ్స్టర్ ఈ రేంజ్లో ఆడతాడని చెప్పి, అది కూడా ఒక సెమీఫైనల్ మ్యాచ్లో. సో లిటరల్లీ జాకబ్ బెథెల్ ఒక సాధ్యాన్ని సుసాధ్యం చేసినంత పని చేశాడు. బట్ ఎనివే towards the end మన టీమిండియా కంబ్యాక్ చేసింది, గేమ్ను పుల్ ఆఫ్ చేయగలిగారు. పర్టికులర్గా ఇంగ్లాండ్ టీం నుంచి ఏ ప్లేయర్ అయితే వాంకడే క్రౌడ్ని సైలెంట్ చేస్తాను అని అన్నాడో ఆ ప్లేయరే బ్యాక్ ఫైర్ అయ్యాడు. బౌలింగ్లో చూసుకున్న బ్యాటింగ్లో చూసుకున్న శామ్ కరణ్ కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. ముందు బౌలింగ్లో 52 రన్స్ ఇచ్చాడు, అండ్ బ్యాటింగ్లో చూసుకున్న బెథెల్కు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. 14 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. మళ్ళీ విల్ జాక్స్ అవుట్ అయిపోవడం ఇంగ్లాండ్ టీంకు బాగా బ్యాక్ ఫైర్ అయింది. సో విధంగా మన టీమిండియా అయితే శామ్ కరణ్కు రాడ్ దింపింది. బట్ జాకబ్ బెథెల్ మాత్రం డెఫినెట్లీ మన ఇండియన్ క్రౌడ్ను ఆ 17వ ఓవర్ వరకు సైలెంట్ చేశాడు. ఎనివే ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ టీం వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. బట్ మన టీమిండియా కెప్టెన్ అయితే ముందు బ్యాటింగ్ చేయడానికి చాలా హ్యాపీ అని చెప్పాడు. ఇన్ఫాక్ట్ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటాం అన్నట్టు మాట్లాడాడు. ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి చూసుకుంటే బ్రీజ్ ఉందంట, దీంతో డ్యూ పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందు బ్యాటింగ్ చేయడానికి చాలా హ్యాపీ అని చెప్పాడు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మన వాళ్ళు ఎలాంటి మార్పు చేయలేదు. వేరే ఇంగ్లాండ్ టీం చూసుకుంటే అనుకున్నట్టు ఒక మార్పు చేశారు, జేమీ వార్టన్ తీసుకొచ్చారు. అయితే మన టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చూసుకుంటే స్టార్ట్ మంచిగానే వచ్చింది. సంజు శాంసన్ జాఫ్రా ఆర్చర్ని స్ట్రైట్ అవే కొట్టడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఓవర్లోనే 6 and 4 వేశాడు. అంటే దాని తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ టీం ఆ మ్యాచ్అప్ కోసం విల్ జాక్సన్ తీసుకొచ్చారు. బట్ అభిషేక్ శర్మ బాగానే కౌంటర్ చేశాడు, 2 బౌండరీస్ కొట్టాడు. బట్ అగైన్ సేమ్ మిస్టేక్, మళ్ళీ క్యారీడే అయిపోయాడు. 2 బౌండరీస్ కొట్టిన తర్వాత లాస్ట్ బాల్కి అలాంటి షాట్ అవసరం లేదు. పోనీ కొట్టిన షాట్ ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొట్టాడంటే లేదు, ఆఫ్ హార్టెడ్గా కొట్టాడు. సో డెఫినెట్లీ అభిషేక్ శర్మ మైండ్ అయితే క్లియర్గా లేదు, ఒక మంచి ఫ్లాట్ వికెట్ని మిస్ చేసుకున్నాడు. ఈ వికెట్ మీద కనుక తను ఎక్కువసేపు ఆడుంటే ఖచ్చితంగా ఒక మంచి నాకు వచ్చేది. బట్ అభిషేక్ శర్మ అనవసరంగా తన వికెట్ను త్రో చేశాడు. అయితే ఫస్ట్ వికెట్ పడిపోయినప్పటికీ మన టీమిండియా ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ తర్వాత సంజు శాంసన్ మరి ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ 2వ వికెట్కు కేవలం 45 బంతుల్లోనే 97 పరుగుల భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే 2 ఎండ్స్ నుంచి కూడా చాలా డామినేషన్ వచ్చింది. అంటే సంజు శాంసన్ కొట్టాడు, అలాగే ఇషాన్ కిషన్ కూడా కొట్టాడు. మెయిన్లీ సంజు శాంసన్ మరి జాఫ్రా ఆర్చర్ బ్యాట్ల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ బ్యాట్లు చూసుకుంటే సంజు శాంసన్ అద్భుతమైన కౌంటర్ అటాక్ చేశాడు. అఫ్కోర్స్ జాఫ్రా ఆర్చర్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక సింపుల్ క్యాచ్ని డ్రాప్ చేయడం వల్ల సంజు శాంసన్కి లైఫ్ వచ్చింది. ఎనిమిది మ్యాచ్కి ఇది ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యాచ్ కనుక పట్టుంటే మన టీమిండియా బ్యాటింగ్ అలా ఉండేది కాదు. 2 వికెట్స్ పడిపోయిన తర్వాత ఖచ్చితంగా మన టీమిండియా వాళ్ళు స్లో అయిపోయారు. కానీ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల మన టీమిండియా అక్కడ కూడా మొమెంటం కోల్పోలేదు. ఆ తర్వాత సంజు శాంసన్ మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ డ్రాప్ క్యాచ్ అలాగే అవుట్ అయిన బాల్, ఈ 2 తప్పితే మిగతాదంతా కూడా చాలా క్లీన్గా కనిపించింది. మరోసారి అద్భుతమైన క్లాస్ అండ్ ఎలిగెన్స్ చూపించాడు. మెయిన్లీ మనం సంజు శాంసన్ యొక్క ఫుట్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి. అతని గతంలో చూసుకుంటే చాలా ప్రీమెడిటెడ్గా బ్యాక్ ఫుట్ మీద వెళ్ళిపోయాడు. అంటే బౌలర్ బాల్ వేయకముందే లెగ్ సైడ్ జరుగుతూ బ్యాక్ ఫుట్ మీద వెళ్ళిపోవడం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ దాన్ని రిపీట్ చేయట్లేదు, అలాంటి ట్రిగ్గర్ మూమెంట్ తీస్తాడు. జస్ట్ బాల్ వచ్చే వరకు అలా స్ట్రాంగ్గా నిలబడుతున్నాడు అంతే. అండ్ దాని బాల్కి తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాడు.
సో సంజు శాంసన్ తన ఫుట్ వర్క్ విషయంలో చేసుకుని చిన్న మార్పు చాలా అద్భుతాలు చేస్తుంది. వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. మళ్ళీ తను ఆడుతున్న మొట్టమొదటి వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే సంజు గత 2 నాక్స్ చూస్తే విరాట్ కోహ్లీని గుర్తొచ్చాడు. అంటే 2016లో కూడా సేమ్ విరాట్ కోహ్లీ ఇదే చేశాడు. మస్ట్ విన్ గేమ్లో ఆస్ట్రేలియా మీద చేస్తూ ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. అంటే నెక్స్ట్ సెమీఫైనల్ కూడా ఒక బ్రిలియంట్ నాక్ కొట్టాడు వెస్టిండీస్ టీం మీద. సో ఇప్పుడు సంజు శాంసన్ కూడా సేమ్ అదే రిపీట్ చేశాడు. 2 బ్యాక్ టు బ్యాక్ మైండ్ బ్లోయింగ్ నాక్స్ ఆడాడు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మిగతా బ్యాట్స్మెన్ యొక్క సపోర్ట్. అంటే సంజు శాంసన్కి మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అభిషేక్ తప్పితే ఆల్మోస్ట్ అందరూ కూడా 170+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మెయిల్ ఇషాన్ కిషన్ తను ఏం చేయాలో ఏం చేయగలడో అదంతా చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. పర్టికులర్గా వికెట్ పడిన తర్వాత మన టీమిండియా మూమెంటం కోల్పోకుండా చేశాడు. సో ముందు సంజు శాంసన్ కిషన్ అద్భుతమైన సపోర్ట్ అందించాడు. అండ్ దెన్ ఆ తర్వాత శివం దూబే ఇది ఎక్సలెంట్ మూవ్ అని చెప్పుకోవాలి. దూబేని ఈ మ్యాచ్లో నెంబర్ 4లో బ్యాటింగ్ పంపారు. ఎందుకంటే ఇషాన్ అవుట్ అయ్యేసరికి 10th ఓవర్ వచ్చేసింది. అండ్ ఈ టైంలో అదిల్ రషీద్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ వికెట్ అతనే తీసుకున్నాడు. సో మనకి మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే హార్దిక్కి తిలక్ వర్మకి రషీద్ మీద మంచి రికార్డు లేదు. వేరే సూర్యకి చూసుకున్న స్ట్రైక్ రేట్ బాగుంది కానీ ఎక్కువసార్లు అవుట్ అయిపోయాడు. దీనివల్ల మన వాళ్ళు చాలా తెలివిగా దూబేని బ్యాటింగ్ పంపారు. పైగా దూబేకి రషీద్ మీద చాలా మంచి రికార్డు కూడా ఉంది. సో నిజంగా ఈ మ్యాచ్లో దూబేని నెంబర్ 4లో బ్యాటింగ్ పంపడం ఒక బ్రిలియంట్ టాక్టికల్ మూవ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది వర్కౌట్ అయింది కూడా. దూబే వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తనని ఎందుకైతే ముందు పంపించారో దాన్ని చక్కగా నిర్వర్తించాడు. 4 సిక్సర్లు కొట్టాడు. కేవలం 25 బాల్స్కి 43 రన్స్ కొట్టాడు. మెయిన్లీ సంజు శాంసన్తో కలిసి 22 బాల్స్కి 43 రన్స్ యాడ్ చేయడం చూసాం. అసలు మన టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే స్కై రాకెట్లా సాగిపోయింది. ప్రతి ఓవర్లో కూడా మన వాళ్ళు 6 4 కొడుతూ వెళ్ళిపోయారు. అసలు మన వాళ్ళ రన్ రేట్ ఎక్కడ కూడా 10కి బిలో రాలేదు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్కి కూడా 11 పరుగులు చెప్పిన కొడుతూ వెళ్ళిపోయారు. బట్ ఎనివే విల్ జాక్స్ 14 ఓవర్లో సంజు శాంసన్కి చాలా తెలుగుగా బౌలింగ్ చేయడం చూసాం. ఫస్ట్ బాల్ వైడ్గా వేశాడు అండ్ సంజు శాంసన్ దాన్ని చేసి అవుట్ అయిపోయాడు. మళ్ళీ తన ఫుట్ వర్క్ పెద్దగా యూజ్ చేయలేదు కాబట్టి బాల్కి రీచ్ అవ్వాల్సి వచ్చింది. టైమింగ్ కుదరలేదు. సో మన టీమిండియా ఓవర్లోనే కాస్త సైలెంట్గా కనిపించింది. ఒక్క బౌండరీ కూడా రాలేదు. బడిగిన తర్వాత మళ్ళీ మన టీమిండియాకి మూమెంటం దొరికింది. శివం దూబే నెక్స్ట్ ఓవర్లో అదిల్ రషీద్ని కొట్టాడు. అలాగే సూర్య కూడా ఒక సిక్సర్ కొట్టాడు. బడిగిన అతను కూడా కాస్త క్యారీడ్ వైపు ఎక్స్పెన్సివ్ స్వీప్ షాట్కి వెళ్ళాడు. స్టంప్ అవుట్ అయిపోయాడు. సో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత మన టీమిండియా కొంచెం క్విక్గా వికెట్స్ కోల్పోయారు. పెద్ద పార్ట్నర్షిప్స్ ఏమీ రాలేదు. అరౌండ్ 30-40 రన్స్ పార్ట్నర్షిప్స్ వచ్చాయి. బట్ ఈ పార్ట్నర్షిప్స్ చాలా క్విక్ టైంలో వచ్చాయి. అందుకే మన టీమిండియా ఎక్కడ కూడా మూమెంటం కోల్పోకుండా ఉంది. మేలు వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా మంచి అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా ముందు బౌండరీస్ కొట్టాడు అండ్ చివరిలో 2 సిక్సర్లు కూడా కొట్టాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే దూబే రన్అట్ అయిపోవడం చూసాం. అంటే హార్దిక్ పాండ్యా సింగిల్కి పిలిచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. దీంతో దూబే చూసుకోకుండా రన్అట్ అయిపోయాడు. సో అయితే దూబేకి హార్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఈ వరల్డ్ కప్లో 3సారి రన్అట్ అయిపోయాడు. అండ్ 3 సార్లు కూడా తను తప్పు పెద్దగా కనిపించట్లేదు. అంటే తన బ్యాటింగ్ పార్ట్నర్సే కాస్త మిస్కమ్యూనికేషన్ చేసి అతను రన్అట్ చేశారు. బట్ ఎనివే దూబే డన్ హిస్ జాబ్. 25 బాల్స్కి 43 రన్స్ కొట్టాడు. మన టీమ్ మేనేజ్మెంట్ అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 19th ఓవర్లో చూసుకుంటే తిలక్ వర్మ విధ్వంసం చూసాం. జాఫ్రా ఆర్చర్ని 3 సిక్స్లు కొట్టాడు. సో లిటరల్లీ సంజు శాంసన్ టీంలోకి వచ్చిన తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్ స్టైల్ కంప్లీట్లీ మారిపోయింది భయ్య. సంజు రావడం వల్ల తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లోకి మూవాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 3 మ్యాచ్లు కూడా ఫినిషర్గా ఆడాడు. అండ్ ఈ 3 మ్యాచ్లు కూడా చాలా మంచి నాక్స్ ఆడాడు. మళ్ళీ తన స్ట్రైక్ రేట్ మీద వచ్చిన విమర్శలన్నింటికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఇక ముందు చెప్పినట్టు హార్దిక్ కూడా చాలా మంచి క్యామ్ ఆడాడు. వచ్చే రాగానే స్వాగ్తో నోలు క్రాంప్ షాట్ ఆడాడు. అంటే లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టడం చూసాం. అసలు మన టీమిండియా అయితే స్టార్టింగ్ 10 చాలా బాగా మూమెంటంని క్యారీ చేశారు. మళ్ళీ సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ స్టార్టింగ్ 10 అవర్స్ డామినేట్ చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు డామినేట్ చేశారు. చివరి 8 ఓవర్స్లో దూబే తిలక్ మరియు హార్దిక్ వీళ్ళ ముగ్గురు కొట్టారు. అసలు మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చాలా వరకు కలెక్టివ్ ఎఫర్ట్ వచ్చింది. మన వాళ్ళు ఏకంగా 253 రన్స్ కొట్టారు. అంటే T20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో చూసుకుంటే అది పెద్ద స్కోర్. ఇప్పటివరకు ఏ టీం కూడా అంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఇంగ్లాండ్ టీం కదా ఎర్లీ క్యాచ్ డ్రాప్ బాగానే బ్యాక్ ఫైర్ అయింది. హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేసిన తర్వాత వాళ్ళు అయితే అక్కడ కూడా కంబ్యాక్ చేయలేకపోయారు. మిగిలిన వాళ్ళ బౌలర్స్ అందరూ ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువ ఉంది. ఒక విల్ జాక్స్ మాత్రమే 2 వికెట్లు తీసి కాస్త కూర్చో చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో అదిల్ రషీద్ కూడా పర్వాలేదు. మిడిల్ ఓవర్స్లో కొంచెం కంట్రోల్ చేశాడు. అతను కూడా 2 వికెట్లు తీసి పర్వాలేదు అనిపించాడు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే అందరూ కూడా చాలా ఎక్కువ రన్స్కి వెళ్ళిపోయారు. జాఫ్రా ఆర్చర్ అయితే 61 ఇచ్చాడు. వేరే సైలెంట్ అన్న శామ్ కరణ్ చూసుకుంటే 53 ఇచ్చాడు. ఇక ఓవర్ టైం 36 రన్స్ ఇస్తే లియామ్ డాసన్ అతను కూడా 19 రన్స్ ఇచ్చాడు. మళ్ళీ మన టీమిండియా బ్యాట్స్మెన్ అతని ఫస్ట్ ఓవర్లోనే కౌంటర్ అటాక్ చేయడం వల్ల మళ్ళీ వెనక్కి తీసుకురాలేదు. ఇంగ్లాండ్ కెప్టెన్ కంప్లీట్గా అతను పక్కన పెట్టేశాడు. ఇంకో ఓవర్ బౌలింగ్ అవ్వలేదు. సో ఓవరాల్గా ఇంగ్లాండ్ బౌలింగ్లో ఎవరు కూడా 10 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేకపోయారు. అందరూ కూడా రన్స్కి వెళ్ళారు. ఇక చేతి విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం యొక్క టాప్ ఆర్డర్ స్ట్రగుల్ అయ్యింది. మళ్ళీ మరోసారి వాళ్ళ ఓపెనర్స్ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో మనకి స్టార్టింగ్ ఓవర్లో హర్షదీప్ సింగ్ మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ అన్లీకగా బౌండరీస్ పోయాయి. వేరే సెకండ్ ఓవర్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. ఇన్ఫాక్ట్ ఈ సెమీఫైనల్ మ్యాచ్లో అందరికంటే ఎక్కువ స్వింగ్ అతనికే దొరికింది. ఈ మ్యాచ్లో మిగతా బౌలర్స్ ఎవరు కూడా హార్దిక్ పాండ్యా రాబట్టినంత స్వింగ్ రాబట్టలేకపోయారు. నిజంగా హార్దిక్ పాండ్యా కొత్త బాల్తో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఫిల్ సాల్ట్ అవుట్ చేయడం చూసాం. అండ్ ది గోట్ బుమ్రా తను వేసిన ఫస్ట్ బాల్ ఒక స్లోవర్ బాల్. హ్యారీ బ్రూక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎర్లీగా షాట్ ఆడేశాడు. మెయిన్లీ వికెట్ విషయంలో అక్షర్ పటేల్ క్యాచ్ మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను చాలా దూరం వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి డైవ్ చేస్తే క్యాచ్ పట్టాడు. సో ఈ క్యాచ్ వల్ల అయితే మన టీం ఇండియాకి ఫీల్డింగ్ విషయంలో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత మన వాళ్ళు ఎక్కడ కూడా క్యాచెస్ డ్రాప్ చేయలేదు.
ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చాలా వరకు బాల్ అక్షర్ పటేల్నే చేసింది. అతను ఎక్కడ ఫీల్డింగ్ చేసినా సరే అతని దగ్గరికి బాల్ వెళ్ళలేదు. అండ్ మన బాబు కూడా దీన్ని వెల్కమ్ చేస్తూ అద్భుతమైన రీతిలో ఫీల్డింగ్ చేశాడు. బట్ ఇంగ్లాండ్ టీంకి నెంబర్ 4లో వచ్చిన జాకబ్ బెథెల్ అయితే మామూలుగా స్టార్ట్ చేయలేదు భయ్య. వరుణ్ చక్రవర్తి బౌలింగ్కి వచ్చాడు అండ్ స్టార్టింగ్ 3 balls 3 6లు కొట్టాడు. బట్ తర్వాత వరుణ్ కంబ్యాక్ చేశాడు. జాస్ బట్లర్ వికెట్ తీశాడు. మెయిన్లీ బట్లర్ బ్యాటింగ్లో మరోసారి స్ట్రగుల్ కనిపించింది. బౌలర్స్ని ఎక్కడ కూడా పిక్ చేయలేకపోయాడు. ఒకే రకంగా బ్యాట్ ఊపాడు. అయితే జాకబ్ బెథెల్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ మూడ్ అండ్ దానికి సపోర్ట్ కూడా బాగా వచ్చింది. టామ్ బ్యాంటన్ మరి విల్ జాక్స్ ఇద్దరు కూడా చాలా మంచి క్యామియోస్ ఆడారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే స్ట్రైట్ అవే మన టీమిండియా స్పిన్నర్స్ని కొట్టడం స్టార్ట్ చేశారు. ముందు వరుణ్ చక్రవర్తి హ్యాట్రిక్ 6లు సమర్పించుకున్నాడు. అండ్ దాని అక్షర్ పటేల్ చూసుకున్న ఫస్ట్ 2 balls 2 6లు అవడం చూసాం. బట్ వెంటనే కంబ్యాక్ చేశాడు. థర్డ్ బాల్కి టామ్ బ్యాంటన్ వికెట్ తీశాడు. సో దీంతో ఇంగ్లాండ్ టీం 95 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయింది. బట్ వాళ్ళు రన్ రేట్ చూసుకుంటే మాత్రం ఎవరే ప్రాబ్లం. వికెట్స్ కోల్పోతున్నప్పటికీ ఆ రన్ రేట్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్కి 12 పరుగులు చొప్పున కొడతా వెళ్ళిపోయారు. ఆ 17 ఓవర్ వరకు వాళ్ళ మూమెంటం చాలా మంచిగా ఉంది. సో వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే బోత్ జాకబ్ బెథెల్ అండ్ విల్ జాక్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి 5 వికెట్కి 39 బంతుల్లో 77 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వెళ్తున్నంతసేపు మన టీమిండియా ఫ్యాన్స్ యొక్క గుండెలో రైలు పరిగెత్తాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ మామూలు కౌంటర్ అటాక్ చేయలేదు. ఎవరు బౌలింగ్ వచ్చినా కొట్టారు. సో లిటరల్లీ పార్ట్నర్షిప్ నడుస్తున్నంతసేపు గ్రౌండ్ సైలెంట్ అయిపోయింది. మెయిన్లీ మ్యాచ్లో జాకబ్ బెథెల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా ఎంగేజ్డ్ అండ్ హై ప్రెషర్ ఉండే మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ను ప్రొడ్యూస్ చేశాడు. బట్ 14th ఓవర్ లాస్ట్ బాల్కి మళ్ళీ ఒక ఎక్సలెంట్ క్యాచ్ చూసాం. మరోసారి అక్షర్ పటేల్ బౌండరీ లైన్ దగ్గర ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. మళ్ళీ కాంబినేషన్ క్యాచ్ అని చాలా మెచ్చుకోవాలి. అక్షర్ పటేల్ డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్న తర్వాత దాన్ని దూబేకి త్రో చేశాడు అండ్ దూబే చక్కగా గ్రాప్ చేశాడు. సో కాంబినేషన్ క్యాచ్ అయితే మళ్ళీ మన టీంని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే విల్ జాక్స్ వికెట్ పడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ టీంకి మొమెంటం కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ తర్వాత శామ్ కరన్ ఒక ఎండ్లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 128 మాత్రం ఉంది. వేరే జరంలో చూసుకుంటే మాత్రం బేతల్ చెతకొట్టుడు కంటిన్యూ చేశాడు. సో దీంతో విల్ జాక్స్ కనుక అవుట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా 2 ends నుంచి కూడా ఫైర్ వర్క్స్ ఉండేవి. బట్ ఇప్పుడైతే విల్ జాక్స్ వికెట్ పడిన తర్వాత ఇంగ్లాండ్ టీం కాస్త నెమ్మదించింది. మిగతా 17th ఓవర్లో హర్షదీప్ సింగ్ ఫస్ట్ 4 balls బాగానే వేశాడు. బట్ లాస్ట్ 2 balls ఒక 6 and 4 పోయింది. అయితే నెక్స్ట్ ఓవర్లో బుమ్రా మాత్రం ఆ మిస్టేక్ చేయలేదు. ఓవర్ మొత్తం అద్భుతంగా వేశాడు. యార్కర్ ఆఫ్టర్ యార్కర్. అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎక్కడొక్కడ బౌండరీ కొట్టే అవకాశం ఇవ్వలేదు. కేవలం 6 పరుగులు మాత్రం వచ్చాయి. ఇక తర్వాత 19th ఓవర్ చూసుకుని హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ 6 వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే అక్షర్ పటేల్ ట్రై చేశాడు కానీ క్యాచ్ దొరకలేదు. సో 12 బంతుల్లో 40 పరుగులు కొట్టాల్సినప్పుడు ఫస్ట్ బాల్కి 6 వెళ్ళింది. దీంతో ఇంగ్లాండ్ టీం ఖచ్చితంగా మూమెంటంని తీసుకుంటారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఓవర్ హార్దిక్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. నెక్స్ట్ 5 balls కేవలం 3 పరుగులు మాత్రం ఇచ్చాడు అండ్ ఆల్సో శామ్ కరన్ వికెట్ తీశాడు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం మూమెంటం కోల్పోయింది. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో కొట్టాల్సిన టార్గెట్ చాలా పెద్దదైపోయింది. లాస్ట్ ఓవర్లో వాళ్ళు మ్యాచ్ వెళ్ళాలంటే 30 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. సో ఇది చాలా వరకు కష్టమైన పని కాబట్టి మ్యాచ్ ఆల్మోస్ట్ మన సైడ్కి వచ్చేసింది. పైగా జాకబ్ బెథెల్ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి రన్అట్ అయిపోయాడు. దీంతో మన టీమిండియా విన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో రియల్లీ బుమ్రా వేసిన 18th ఓవర్ అలాగే హార్దిక్ వేసిన 19th ఓవర్ రెండు కూడా మన టీమిండియా విజయానికి దారి తీశాయి. మళ్ళీ మరోసారి వీళ్ళిద్దరు ఎందుకు క్లచ్ ప్లేయర్స్ ప్రూవ్ చేసుకున్నారు. అద్భుతమైన స్పెల్స్ వేశారు. బట్ అయినా మన కెప్టెన్ సూర్యకుమార్ అయితే చాలా వరకు గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు భయ్య. వరుణ్ చక్రవర్తి అంత అలా రన్స్కి వెళ్తున్నప్పుడు అతను 6th బౌలింగ్ ఆప్షన్ ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేసి ఉండాల్సిందే. అంటే ఫస్ట్ ఓవర్లో ఎప్పుడైతే వరుణ్ 3 6లు మరి ఒక 4 కొట్టారు అప్పుడు అర్థం చేసుకోవాలి. ఈరోజు స్పిన్నర్స్కి మంచి బౌలింగ్ పడేలా లేదు. సో మనం 6th బౌలింగ్ ఆప్షన్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అప్పుడే థింక్ చేసి ఉండాల్సిందే. మిడిల్ ఓవర్స్లో స్టార్టింగ్లోనే దూబేకి ఒక ఓవర్ ఇస్తే బాగుండేది. బట్ అలా కాకుండా మన కెప్టెన్ సూర్యకుమార్ అయితే చాలా గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. 5 బౌలింగ్ ఆప్షన్స్తోనే కంప్లీట్ చేసేద్దామని చూశాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్ మనకి పెద్ద స్కోర్ ఉంది కాబట్టి దూబేకి బాల్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అదర్వైజ్ లాస్ట్ ఓవర్ ఒక 15-20 కొట్టాల్సి ఉంటే పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి. సో మన టీమిండియా కెప్టెన్ అయితే 6వ బౌలింగ్ ఆప్షన్ యూజ్ చేసుకునే విషయంలో చాలా అంటే చాలా బ్యాక్ ఫుట్ మీద ఉంటున్నాడు. చాలా డిఫెన్సివ్లో థింక్ చేస్తున్నాడు. మెయిన్లీ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి చాలా దారుణంగా ఫెయిల్ అవడం చూసాం. 4 ఓవర్స్కి 64 రన్స్ ఇచ్చేశాడు. బట్ అయినా కానీ 6th బౌలింగ్ ఆప్షన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా అది కెప్టెన్ మిస్టేక్ అని చెప్పుకోవాలి. సో దీని గురించి మనం మరో వీడియో చేసుకుందాం. అంటే ఫైనల్ మ్యాచ్కి ముందు మన టీమిండియా బౌలింగ్ టాక్టిక్స్ అలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం. అయితే వరుణ్ చక్రవర్తికి మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఒక నైట్ మేరే. తన T20 కెరీర్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. 64 రన్స్ సమర్పించుకున్నాడు. అండ్ ఆల్సో అక్షర్ పటేల్ కూడా కొంతవరకు రన్స్కి వెళ్ళాడు. బట్ మెల్లగా కంబ్యాక్ చేశాడు. మళ్ళీ ఫస్ట్ ఓవర్లో రన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే చాలా మంచిగా వేరియేషన్స్ వేశాడు. సో వరుణ్తో కంపేర్ చేసుకుంటే అక్షర్ పటేల్ చాలా తెలివైన బౌలర్. అంటే స్మార్ట్గా బౌలింగ్ చేశాడు. వేరేస్ వరుణ్ చక్రవర్తి కొడుతున్న కొద్దీ ఆ పేస్ని పెంచాడు కానీ పేస్ వేరియేషన్ ఎక్కడా చేయలేదు. సో డెఫినెట్గా మన టీమిండియాకి ఈ మ్యాచ్లో స్పిన్ వర్కౌట్ అవ్వలేదు. బట్ పేస్ బౌలర్స్ చూసుకుంటే మాత్రం బాగా వేశారు. మెయిన్లీ హార్దిక్ మరి బుమ్రా. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసిన 12 మంది బౌలర్స్లో చూసుకుంటే వాళ్ళిద్దరు ఎకానమీ బిలో 10 ఉంది. బుమ్రాది అయితే కేవలం 8.2. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకున్న 4 ఓవర్స్కి 38 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో రియల్ ఇద్దరు గోల్డ్ ప్లేయర్స్కి అయితే ఈ మ్యాచ్లో రిడెంప్షన్ దొరికిందని చెప్పుకోవాలి. అంటే 10 ఏళ్ల క్రితం ఇదే వాంకడే స్టేడియంలో మన వాళ్ళు సెమీఫైనల్ ఓడిపోయారు. అండ్ అప్పుడు టీంకి ఇప్పుడు టీంకి చూసుకుంటే 2 ప్లేయర్స్ టీంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. సో 10 ఏళ్ల క్రితం టీంలో కొత్తగా వచ్చినప్పుడు ఈ గ్రౌండ్లో సెమీఫైనల్ ఓడిపోయిన వాళ్ళిద్దరూ ఇప్పుడైతే మన టీమిండియాని గెలిపించారు. ఇక ఈ మ్యాచ్లో మన ఫీల్డింగ్ గురించి ముందే చెప్పుకున్నాం. 1 man షో. అక్షర్ పటేల్ అసలు మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను 3 క్యాచ్లు తీసుకున్నాడు మొత్తం. అండ్ ఈ 3 క్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ సింపుల్ 1. బట్ నెక్స్ట్ 2 క్యాచెస్ మాత్రం అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. రియల్ ఈ మ్యాచ్లో మన టీమిండియా క్యాచ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు.
అయితే గ్రౌండ్ ఫీలింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం కాస్త లేజీగా కనిపించారు. సూర్యకుమార్ అయితే ఒక 4 వదిలేయడం చూసాం. అండ్ ఆల్సో మన వాళ్ళు కొన్ని సందర్భాలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ టూస్ తీసుకుని అలౌ చేశారు. బట్ ఎన్నో టూర్స్ అండ్ ఎనర్జీగా అనిపించింది. మళ్ళీ హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ చివరిలో బౌండరీ లైన్ దగ్గర చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. సో డెఫినెట్లీ ఫీల్డింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియాలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈ మ్యాచ్లో మనకి బాగా బ్యాక్ ఫైర్ అయింది బౌలింగ్ మాత్రమే. అది కూడా స్పిన్నర్స్ ఇద్దరితో కూడా హర్షదీప్ సింగ్ కూడా కొంతవరకు రన్స్కి వెళ్ళాడు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ కూడా 51 రన్స్ సమర్పించుకున్నాడు. బట్ ఈ మ్యాచ్లో తనకి చాలా వరకు అన్లక్కీ బౌండరీస్ ఎక్కువపోయాయి. అంటే మంచి లైన్ అండ్ రన్సే వేశాడు. బట్ ఇన్సైడ్ ఎడ్జ్లో అవుట్ సైడ్ ఎడ్జ్లో తగిలి బౌండరీస్కి వెళ్ళిపోవడం చూసాం. ఎనివే మన టీమిండియా ప్లేయర్స్ అయితే చివరిలో నెవస్ని హోల్డ్ చేసుకుని ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించి రెండోసారి వరుసగా ఫైనల్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అలా చేయడం కేవలం థర్డ్ టైం మాత్రమే. ప్రీవియస్గా పాకిస్తాన్ మరియు శ్రీలంక ఈ రెండు జట్లు గతంలో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్కి వెళ్ళారు. అండ్ రెండోసారి కన్సర్వేటివ్గా ఫైనల్కి వెళ్ళినప్పుడు కప్ కొట్టారు. సో ఫిల్మ్ మన టీమిండియా కూడా అదే రిపీట్ చేయాలని కోరుకుందాం. మన వాళ్ళు కప్ కొట్టి ఒక సరికొత్త చరిత్రను నెలకొల్పాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.